ఎక్స్టర్ సిటీ కౌన్సిల్ వాళ్ళది అలాట్మెంట్ ప్లాట్స్ ఉంటే అది 2020 డిసెంబర్ 2020 మేము వచ్చినప్పుడు అప్లై చేసామన్నమాట. అప్లై చేస్తే మాకు రీసెంట్గా వచ్చింది అలాట్మెంట్ ప్లాట్. వాళ్ళ కింద ఉండే కొన్ని అన్యూస్డ్ ఏరియాస్ని చిన్న చిన్న బిట్స్ కింద ఒక 3 సెంట్స్ భూమి కింద చేసి 2-3 సెంట్స్ భూమి కింద చేసి ఇటువరకు ఇంకా పెద్దదే ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కొంచెం సగం వేస్తారు. ఇచ్చి ఏది ఏమైనా ప్లాంట్స్ అవి గ్రో చేయడానికి యూజ్ చేయడానికి ఇస్తారనమాట. చాలా తక్కువ రెంట్కి 20 or 30 pounds ఉంటుంది యానంకి, 40 pounds ఉంటుంది అనుకుంటా యానం. 12 monthsకి ఒక 30 or 40 pounds ఉంటుంది. చాలా చీపు. కాకపోతే మనం ఏమన్నా దాన్ని గ్రో చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు అనమాట. చాలామందికి ఇక్కడ గార్డెన్స్ అవి ఉండవు కదా, అక్కడైతే మొత్తం సాయిల్ అంతా పిక్ చేసేసి దాంట్లో ఏది కావాలంటే అది గ్రో చేసుకోవచ్చు. లక్కీగా మనకి ఎలాగో గ్రోత్ అనేది ఉండదు కదా, మనం ఎలాగో కల్టివేట్ అవన్నీ చేసుకోలేము. విత్ గ్రీన్ హౌస్ ఉంటే వీ కెన్ డూ ఇట్ కదా. బట్ స్టిల్ సాయిల్ అంతా మనకి ఇచ్చినప్పుడేమో అది బాగా అడవిలా ఉంది. ఇప్పుడంతా స్ప్రెడ్ చేసి ఇప్పుడేమో గార్డెన్ సాయిల్ అంతా లూజ్ చేసాము, బీట్స్ అంతా కొంత పార్ట్ లూజ్ చేసాము. దాంట్లో ఒక కొత్త సాయిల్ వేసి కంపోస్ట్ వేసి మా ఇంట్లో ఉన్న కొన్ని ప్లాంట్స్ వాటిని అక్కడ పెంచడానికి. అక్కడికి వెళ్ళాక కలుద్దాము. ఇక్కడికి వచ్చాక ఇది ఒక బార్ ఉంటుంది అనమాట లోపలికి వెళ్ళడానికి. ఇది సెక్యూరిటీ గేట్ లాగా. అక్కడ కోడ్ ఉంది, వాళ్ళు అక్కడ కోడ్ ఓపెన్ చేస్తూ ఉన్నారు. కోడ్ ఓపెన్ చేస్తే గేట్ ఓపెన్ అవుతుంది. అందరూ వెళ్ళటానికి లేదు, నేను కార్లో వచ్చాను కాబట్టి ఇది మాకు ఇబ్బంది అవుతుంది. సైకిల్ మీద వచ్చినా సరే ఇలా పక్క నుంచి వెళ్ళిపోవచ్చు. అందరూ వెళ్ళడానికి లేదు. ఛాన్సీకి ఎక్కడో తెలుసు కదా అలాట్మెంట్, అందుకని పరిగెట్టేస్తుంది మాకన్నా. చిన్నపిల్లలు ఇంత పెద్ద గేట్లు ఉంటాయి, సో అందరూ వెళ్ళడానికి లేదు. దీనికి కూడా కోడ్ ఉంటుంది. ఆల్రెడీ ఎవరో ఉన్నారు ఇక్కడ చాలామందికి ఇచ్చారు. అందులో ఒకళ్ళు ఆల్రెడీ చేస్తూ ఉన్నారు. సో ఇది మాకు ఇచ్చిన ప్లాట్. ఆ చివర ఉన్నది యాపిల్ ట్రీస్. కార్లో నుంచి ఇలా దించుతున్న, కార్లో ఎక్కించాం కదా ఇందాక, అది ఇంటికాడ చేసినవి. ఇవి తీసుకొచ్చి ఇక్కడ మట్టిలో వేసి చేద్దామని. గ్రీన్ హౌస్ కూడా నిదానంగా కొంటాము. ఇవన్నీ మేము మా గార్డెన్లో జాగ్రత్తగా పెంచుకున్నవి. ఛాన్సీ ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ రెస్ట్ తీసుకుంటుంది చెట్ల కింద. ఇవన్నీ యాపిల్ ట్రీస్. ఇది పిఎస్ ట్రీ అనుకుంటున్నా. పాండా, అదిగో ఛాన్సీ ఈజ్ పాండా హియర్. చెట్టు ఎక్కేసింది. ఎందుకు? యాపిల్స్ కోసమా? పాండా చెట్టు ఎక్కి ఇప్పుడు యాపిల్స్ అంటదా? అక్కడ కూడా ఉన్నాయి, కానీ వాళ్ళు అక్కడ కూర్చొని రెస్ట్ తీసుకున్నట్టు చేసుకున్నారు. జస్ట్ రిలాక్సింగ్ స్పాట్ లాగా ఉంచేసుకున్నారు. వాటిని ఇంకా చేస్తున్నట్లేదు. ఇంత పెద్దవి వచ్చినాయి అన్నమాట గడ్డి. మాకు వచ్చినప్పుడు ఇంత పెద్దగా ఉన్నాయి. దాన్ని మొత్తం అంతా గడ్డి కోసేసి ఇలా చేసుకున్నాము. అది ఎండిపోయిన గడ్డి అంతా ఇది కట్ చేసాక అక్కడ ఎవరో చేసుకున్నారు. ఈ గార్డెన్ నాకు బాగా నచ్చింది, బాగా పెట్టుకున్నారు గార్డెన్ని. బామ్మ అక్కడ ఏదో చేసుకుంటుంది గార్డెనింగ్ పనిలో. సప్లైస్, వాట్ ఆర్ దోస్? ఓ, ఇవి కూడా ఇచ్చారా? టూల్స్ కూడా ఉన్నాయి.
sauce, yeah. The watering, buckets కూడా ఉన్నాయి కదా. ఇది ఈ కొంచెం వరకు శ్రీకాంత్ రోజు వచ్చి చేశాడు, రోజు కాదు వీకెండ్స్లో వచ్చి ఇక్కడ వరకు గడ్డంతా తీసేసి కొంచెం దున్నాడు. ఉండమ్మా, పని అయ్యాక తెచ్చుకుని పెట్టుకుందాం ఛాన్సీ. అంతా కాదు ఇక్కడ దాంట్లో తీసుకో, కింద పడకూడదు ఛాన్సీ. నువ్వెంత మొయ్యగలవో అది చూసుకొని చెయ్యాలి ఛాన్సీ. ఇక్కడి నుంచి వాటర్ తీసుకెళ్ళి మన ప్లాంట్స్ వాటర్ చేయొచ్చు. వాటర్ చేయి. తడిగా ఉంది కదా శ్యామ, డ్రైగా ఉంది కదా చాలా. ఎక్కడ ఇవి స్ట్రాబెర్రీసా? మన ఇంట్లో చెట్టుకి ఇక్కడికి బాగా తేడా ఉంచామా? స్ట్రాబెర్రీస్ నేను ఇక్కడ బీఫ్ టమాటోస్ పెడదామని నేను స్పేస్ చేస్తాను. కంగారు పట్టుకుని ఏదో తీసుకొచ్చాను. చిన్నది లెమన్, ఇవి సన్ఫ్లవర్స్.
ఇవాళ చేసిన పనిలో ఇవి టమాటా ప్లాంట్స్, డిఫరెంట్ టమాటా ప్లాంట్స్ ఉన్నాయి. క్యాప్సికమ్ కూడా ఉన్నాయి, మధ్యలో చిన్న చిన్నవి. ఇవాళ చేసిన పని ఇది. ఛాన్సీ అందులో టూల్స్ ఉంటాయి, డబ్బాలన్నీ ఖాళీ. ఆపిల్స్ కోసుకుంటున్నావా ఛాన్సీ? పిఎస్ ఆపిల్స్ కానీ పెద్దవి అవ్వట్లేదా ఛాన్సీ? ఇది రెడ్ ఆపిల్ కదా? బాగుంది, చూడటానికి బాగుంది అంటుంది. పెద్దది కోస్తుందంట, ఎంత పెద్దదో చూపిస్తుందంట. ఏది అమ్మది? మరి చిన్నదే వద్దు, ఇది ఓపెన్ చెయ్యి, నేను తింటాను. నాకు ట్రైన్ సౌండ్ వినబడుతుంది ఛాన్సీ. ట్రైన్ వస్తుందా? ట్రైన్ బ్రేక్. ఇంటికి వెళ్ళి తినేసి వద్దామా? ఓకే, సో వీఆర్ గోయింగ్ బ్యాక్ టు హోమ్. పని అయిపోయింది, వచ్చిన పని అయితే అయ్యింది, మొత్తం పని అయితే అవ్వలేదు. సో ఇంటికి వెళ్ళి ఏమైనా తినేసి మళ్ళీ వచ్చి పని చేసుకుందాం. ఛాన్సీ అయితే ఆకలి వేస్తుందంట ఛాన్సీకి, కానీ ఇక్కడే ఉండి పని చేసుకుంటుందంట. కార్లో బ్రేక్ తీసుకొని పని చేసుకొని మాకు ఆకలి వేస్తుంది, ఇంటికి వెళ్ళి తినేసి వద్దాం. బాయ్ ఫర్ నౌ.